జంతువుల ద్వారా సోకే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వెటర్నరీ జాయింట్ డైరెక్టర్ లింగారెడ్డి అన్నారు. వరల్డ్ జూనోసిస్ డేను పురస్కరించుకొని కరీంనగర్లో పలు కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని డిస్ట్రిక్ట్ వెటర్నరీ హాస్పిటల్లో వరల్డ్ జూనోసిస్ డేను పురస్కరించుకొని పలు కార్యక్రమాలు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జంతు ప్రియులకి జూనోసిస్ పై అవగాహన కల్పించారు. అనంతరం పెంపుడు కుక్కలకి ఉచితంగా రేబీస్ టీకాలు వేశారు. సుమారు 200 వ్యాధులు మనుషుల నుండి జంతువులకి, జంతువుల నుండి మనుషులకి సంక్రమించే ప్రమాదం ఉందని డీవీహెచ్ఓ లింగారెడ్డి అన్నారు. విద్యార్థులు ప్రజలకి అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రాణాంతకమైన రేబీస్ టీకాను 1985 జూలై 6న లూయిస్ పాస్చర్ కనుగొన్నారని వెటర్నరీ హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ భువనగిరి నరేష్ అన్నారు. సుమారు 60,000 మంది రేబీస్ వ్యాధితో మరణిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు లింగారెడ్డి, డాక్టర్ నరేష్, వినోద్, రామకృష్ణ, శశికాంత్, శైలజ, సిబ్బంది విజయలక్ష్మి, శంకరయ్య, మహేష్, సైదా, సతీష్ కుమార్ పాల్గొన్నారు. సో ఈరోజు జూలై 6 నాడు ప్రపంచ జూనోసిస్ డే జరుపుకుంటున్నాము. ఎందుకంటే జంతువుల నుంచి ఇంతకుముందు మా డాక్టర్ గారు చెప్పినట్టు దాదాపు 200 వ్యాధులు మనకు జంతువుల నుండి మనుషులకు సంక్రమిస్తాయి, మనుషుల నుండి కూడా జంతువులకు సంక్రమిస్తాయి. దీన్ని జూనోసిస్ డే అంటారు. సో వీటిని నివారించడానికి, ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరము ఈ జూనోసిస్ డే చేస్తుంటాము. స్కూళ్ళల్లో, కాలేజీలలో సెమినార్లు పెట్టినప్పుడు వాళ్ళకి పిల్లలకు తెలియజేయడము, వివిధ మాధ్యమాల ద్వారా, మీ ద్వారా కానీ వివిధ మాధ్యమాల ద్వారా మేము తెలియజేయడం జరుగుతుంది. సో ఈ వ్యాధి నివారణ ముఖ్యం. ఇది వ్యాధి వస్తే దీనికి మరణమే కనుక అందుకే నివారణ ముఖ్యం. రేబీస్ అనేది వస్తే దానికి ఎలాంటి ట్రీట్మెంట్ లేదు. సో అట్లాంటి వాటికి నివారించడమే ముఖ్యం కనుక, అది చాలా ముఖ్యమైన విషయం కనుక ఈ ప్రజలలో అవగాహన కల్పించడానికి మేము ప్రతి సంవత్సరము నాట్ ఓన్లీ ఈ ఒక్కరోజు, ప్రతి రోజు కూడా మా దగ్గరికి వచ్చిన జంతువుల, పశువుల, కుక్కల, పిల్లుల ఓనర్స్ అందరికీ తెలియజేస్తుంటాము. వివిధ మాధ్యమాల ద్వారా మీటింగ్లలో కానీ చెప్తుంటాము. వరల్డ్ జూనోసిస్ డే ప్రపంచ జంతు సాంక్రమిక వ్యాధుల నివారణ అవగాహన దినోత్సవాన్ని జూలై 6 నాడు ప్రపంచవ్యాప్తంగా పాటిస్తున్నాం. ఎందుకంటే మొట్టమొదటిసారి అన్నిటికంటే ప్రాణాంతకమైన జబ్బు రేబీస్ వ్యాధికి సంబంధించి టీకాని 1885 జూలై 6న జోసెఫ్ అనే బాలునికి లూయిస్ పాస్చర్ అనే శాస్త్రవేత్త ఈ రేబీస్ టీకాను వేయడం జరిగింది. అందుకు స్మృతిగా ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మనుషులకు జంతువుల నుంచి సోకే వ్యాధులను నుంచి రక్షించుకోవడానికి ఈ నివారణ అవగాహన దినోత్సవాన్ని పాటించాలనే ఉద్దేశంతో వరల్డ్ జూనోసిస్ డేని మనం ప్రతి సంవత్సరం జూలై 6న పాటిస్తున్నాం. సుమారు 200 వ్యాధులు మనకి పశువుల నుంచి మనుషులకు సోకుతున్నాయి. అయితే దీంట్లో ముఖ్యమైనది రేబీస్ వ్యాధి. ఎందుకంటే ఈ వ్యాధి సోకినప్పుడు మనకి విషయం తెలియదు. ఒక్కసారి లక్షణాలు బయటపడగానే మన మనిషి బ్రతకడం కష్టం. ప్రపంచవ్యాప్తంగా సుమారు ప్రతి సంవత్సరం 60,000 మంది ఈ రేబీస్ వల్ల మరణించడం జరుగుతుంది. ఈ 60,000 మందిలో 36% మన కేవలం భారతదేశంలో ఈ మరణాలు సంభవిస్తున్నాయి. మరి ఇందులో 15 సంవత్సరాల పిల్లలలోపు 40% ఉంటున్నారు. కాబట్టి మన ప్రభుత్వము ఈ వ్యాధి నుంచి జనజీవాలని రక్షించడానికి వన్ హెల్త్ కాన్సెప్ట్ ద్వారా, అంటే మనుషులు, జంతువులు మరియు పర్యావరణానికి సంబంధించి ఆధారితమైన పర్యవేక్షణను గుర్తించడానికి